నువ్వేం చేస్తావమ్మా? నేను ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ కార్యదర్శి. ఓ ఏమైనా ఇలా అంత మంచిగా పెద్ద పెద్ద కొలువులాళ్ళు ఉన్నారు మీరు అంతా. అమ్మ బతుకమ్మ పండుగ ఎట్లా చేస్తారు? మీ అమ్మగారు ఎక్కడ? ఇక్కడనే. అమ్మగారు ఇక్కడ, అందరు ఇక్కడనే. అంత ఇక్కడనే, కోడలు గిట్ల ఇక్కడనే. ఖర్చు లేకుండా ఈడనే ముద్దుగా బస్సు చార్జ్ పట్టకుండా తీసుకున్నారు. ఈ బస్సు కిరాయి లేదు కదమ్మా, ఇంకా మళ్ళీ అవతల బండి ఇప్పటికీ ఉండదని కాదు కదా. మొదలే ఆలోచన చేసుకున్నారు. ఇప్పుడు లేదు కానీ మళ్ళీ ఎప్పటికన్నా ఉంటే బస్సు చార్జ్ పడుతుందా అని. అమ్మ నీ పేరేందమ్మా? కవిత. కవితమ్మ, ఎట్లా చేసుకుంటారు బతుకమ్మ? చాలా బాగా చేసుకుంటాం. మా దగ్గర సిద్దిపేటలో ఫస్ట్ ఫెస్టివల్ అంటే ఇక్కడ రెడీ అవ్వడం కానీ, పిండి వంటలు కానీ, ఫ్రెండ్స్ కానీ ఇప్పుడే కలుసుకుంటాము. ఎక్కడెక్కడో కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అంతా బాగా చేసుకుంటాము. ఇక్కడ మా దగ్గర అమ్మవారిని కూడా పెడతారు. అమ్మవారి దగ్గర సాయంత్రం బతుకమ్మ కాగానే నవరాత్రులు చేసుకుంటాము. రోజుకొక పూజా కార్యక్రమం ఉంటుంది. మీ అమ్మగారు ఎక్కడ మరా? ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ, వాళ్ళ బిడ్డ కూడా ఇక్కడనే. బిడ్డని గిట్ల ఇక్కడనే ఇచ్చారు. మళ్ళీ ఆమె గిట్ల చార్జ్ పట్టకుండా మంచిగున్నది. వీళ్ళు సిద్దిపేట నుండి బుద్ధి కాక చేస్తున్న ముచ్చటి ఇదంతా అయితే అంత మంచిగున్నది. కానీ అమ్మ మరి మరి మీ ఇప్పుడు నీ బిడ్డను పిలుచుకున్నావా మరి? పండగకు ఖర్చే లేకపోయి ఇక్కడనే ఇచ్చిన. అదే వాళ్ళ ఇంటికాడ ఒకతే కదా, ఒక రోజు వచ్చిపోతుంది. ఒక రోజు వచ్చిపోతుంది. అమ్మ మరి ఏం ప్రసాదం వండినావు, ఏం కథ? ఇవాళ అమ్మవారికి బాంబినో స్వీట్ తీసుకొచ్చినాము. అమ్మవారి పూజ మీద కూర్చున్నాం కాబట్టి బాంబినో స్వీట్ తీసుకొచ్చినాము. రోజు ఒకరం కూర్చుంటాము, రోజు ఒక ప్రసాదం తోటి నైవేద్యాలు ఇచ్చుకుంటాము. బతుకమ్మకి ఏం చేసినావు? బతుకమ్మకి ఇవాళ ఇక్కడనే ఉన్నాం కాబట్టి అట్లు పోసుకున్నాము. అట్లు పోసుకున్నారు. సునీత ఏంది మీ అమ్మగారు ఎక్కడ? అమ్మగారు కూడా ఇక్కడనే. కోడిపాటిగా వాళ్ళు సంతోషానికి మన పిల్లలను ఎట్లుంటుండే తెలుసా? వెనకటికి మన పిల్లలు డబ్బుకున్న జ్వరం వచ్చిందంటే పోయి చూసి రావాలి అన్నట్టుగా ఉంటుండే. ఇంతకు వండుకోలేదంటే ఇంత డబ్బా తీసుకపోయి ఇచ్చేసేస్తే అయిపోతుంది అన్నట్టుగా ఆలోచన. ఆడపిల్లలను అట్లనే ఇచ్చుకుంటారు, ఎవరైనా దూరం ఇచ్చుకోరు మరి కదా. అందుకని అట్లా మంచిగా దగ్గరికి ఇచ్చుకోరు. దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే సిద్దిపేటలో అంత గొప్పగా అంత ఘనంగా జరుపుకుంటాం. వదిలిపెట్టి వెళ్ళాము, అందరినీ ఇక్కడే ఇచ్చుకుంటాము, ఈయనే ఉంటాం. పిల్లగాడు నచ్చకపోతే బాగున్నావు నువ్వు కదా. సిద్దిపేట ఇంత పెద్ద సిటీలో పిల్లగాడు నచ్చకుండా ఉంటాడా? సిద్దిపేటలో ఏది చేసినా ఘనంగానే చేసుకుంటాం. పూజలైనా ఈ బతుకమ్మ పండుగ అయితే చాలా ఘనంగా చేసుకుంటాము. ఇంకా ఇక్కడికి ఆడపిల్లలను తెచ్చుకొని చాలా నైవేద్యాలతోటి రోజు ఒక బతుకమ్మ. ఆడపిల్లలకు బతుకమ్మ పండుగకు చీరలు గిట్ల పెడతారా మరి మీరు? ఖచ్చితంగా పెడతారు చీరలు, పట్టు చీరలు పెడతారా అంటే బతుకమ్మకు? ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు రాఖీ పండుగకు పట్టు చీరలు పెట్టించుకొని పోయేటోళ్ళు ఆడపిల్లలను చూసినాం, కానీ బతుకమ్మకు పెట్టించుకుని నాకు ఎరకలేదు. దసరాకి ఇస్తారని తెలుసు. బతుకమ్మకు తప్పకుండా ఆడపిల్లలకు గాజులు వేయిస్తాము, పట్టు చీర, గాజులు పట్టు చీర తప్పకుండా, పలహారాలు పట్టు చీర గాజులు తప్పకుండా నడుస్తాయి అంటే నడుస్తాయి. మా సిద్దిపేటలో స్పెషల్ అదే. రైలు పలారం ఇది తెలియదు మాకు. రైలు పలారం తెలియదు, బస్సు పలారం తెలియదు. రైలు పలారం అంటే ఏం చేస్తారక్క? పిండితో బియ్యం పిండితో చిన్న చిన్న బాల్స్ చేసి ఉడకబెట్టి శనగపప్పు నానబెట్టి ఉల్లిగడ్డ పోపు అన్ని పెట్టి ఇవి ఉడికించి అవి పోపు చేసి పెడతాం. మంచిగా పప్పులతోటి మసాలా వేసి ఇంత పోపు పెట్టి ఉడకబెట్టిన వరిపిండి ఉండ్రాళ్ళను కుడుముల లెక్క వేసి మంచిగా పలారం లెక్క అంటే ఉప్మా పోపు వేసినట్టు వేస్తారు. రైలు పలారం అంటే దాని పేరు కొత్త పేరు ఈ రోజు నేను రైలు పలారం. ఇంగ్లీష్ లో ట్రైన్ లో జర్నీ చేసినప్పుడు టైం పాస్ అలా వేసుకోవడానికి ట్రైన్ టిఫిన్ ట్రైన్ పలారం అయింది. అమ్మ నీ పేరు ఏందమ్మా? అనుష. అనుషమ్మ పాటలు వచ్చారు బతుకమ్మ పాటలు మాది భద్రాచలం, అటు సైడు బతుకమ్మ ఆడరు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక బతుకమ్మ పండగ సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ మా అత్తగారిది సిద్దిపేట, ఇక్కడికి వచ్చినాక చాలా చాలా ఎంజాయ్ చేస్తున్న బతుకమ్మ పండగ. తీరొక్క పూలతోటి అలంకరించి చాలా సందడిగా అందరూ ఆడపడుచులు అందరూ తన ముచ్చట్లు కష్ట సుఖాలు. అమ్మ బతుకమ్మకు ఆడపిల్లలందరూ అమ్మగారింటికి పోతావు, మరి నువ్వు వీడినే ఉన్నావు? అక్కడ ఆడరు కదా, అందుకే
సిద్దిపేటలో ఫేమస్ అయిన పండుగను మిస్ చేసుకొని అక్కడికి వెళ్ళానా అలా, అందుకనే ఇక్కడ ఉన్నా. మొత్తానికైతే ఈడనే అమ్మగారింటికి వెళ్ళకుండా ఈడనే ఉండి పండగ చేసుకుంటున్నాం. సిద్దిపేటలో జోర్దార్గా అవుతుంది బతుకమ్మ కాబట్టి సిద్దిపేటలోనే ఉండాలని పాపం అమ్మగారింటికి కూడా పోలేదు. నీ పేరేమంటివి అమ్మ? అనుషనా? అనుషమ్మ అమ్మగారింటికి భద్రాచలంకు పోకుంటే ఈడనే ఉన్నది. ఈ చేపకు పోయినప్పుడు రామునికి నేను శనార్థులు చెప్పినా అని చెప్పు. అలాగే చంద్రబా ఒక పారి శనార్థులు స్వామి అన్నదా అని చెప్పు. నాకు మస్తు ఇష్టం రాముడు, అందుకని. అమ్మ నీ పేరేంది? శశమ్మ. ఒక పాట పాడరాదు శశమ్మ? పాట పిల్లలు పాడతారా? ఒకసారి నువ్వు వాడక్క పాడు. పాడినాక శ్రీ గౌరిని పూజ వియ్యాలో జయ్యబుని తినమ్మ వియ్యాలో, శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చెయ్యబుని తినమ్మ ఉయ్యాలో, కాపాడి మమ్మేలు వియ్యాలో కైలాసరాని వియ్యాలో, కాపాడి మమ్మేలు ఉయ్యాలో కైలాసరాని ఉయ్యాలో, శంకరి పార్వతి వియ్యాలో శంభోని రాణి వియ్యాలో, శంకరి పార్వతి ఉయ్యాలో శంభుని రాణి ఉయ్యాలో, అమ్మ నిన్నెప్పుడు వియ్యాలో ధ్యానింతు నమ్మ వియ్యాలో, అమ్మ నిన్నెప్పుడు ఉయ్యాలో ధ్యానింతు నమ్మ ఉయ్యాలో, కలహంస నడకల వియ్యాలో కలికి నిన్ను ధ్యానింతు వియ్యాలో, కలహంస నడకల ఉయ్యాలో కలికి నిన్ను ధ్యానింతు ఉయ్యాలో, సింహపీఠంబున వియ్యాలో చెలియ తాగుచుండు వియ్యాలో, సింహపీఠం మీద ఉయ్యాలో తెలియక కూర్చుండు ఉయ్యాలో, బంగారు చెంపుతో వియ్యాలో గంగ నీళ్లు తెచ్చి వియ్యాలో, బంగారు చెంబుతో ఉయ్యాలో కాంతని పాదాల వియ్యాలో కడిగి పూజించదా వియ్యాలో, కాంతని పాదాల ఉయ్యాలో కడిగి పూజించేదా ఉయ్యాలో, అమ్మను కీదే వియ్యాలో అర్ఘ్యంబులు ఇచ్చేదా వియ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో, తల్లి నీకు ఇదే వియ్యాలో అర్ఘ్యంబులు ఇచ్చేదా వియ్యాలో, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల బొమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బిందె తీసుకురమని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, వెండి బిందె తీసుకువెలది నీళ్ళకు పోతే, ఎండి బిందె తీసుకువెలది నీళ్ళకు పోతే, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, వెంకటేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, బంగారు బొమ్మ తీసుక బామా నీళ్ళకు పోతే, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయే నమ్మో ఈ వాడలోన. ఏమన్నావు బేట? వైష్ణవి. నువ్వు? సువిష్ణ. వీళ్ళిద్దరు మీ పిల్లలా? మంచిగా ఒక ముత్యం ఒక పగడం పుట్టింది నీకు, అంతే కాదా? అంతే అంతే. ఆ పిల్ల ఎంత ముద్దుగా వాడుతున్నది. బతుకమ్మ ప్రసాదం ఎందుకు తింటారు అంటే ఎంత మంచిగా చెప్పింది. అందుకనే బతుకమ్మ ప్రసాదం తింటారు పక్క.
ఈ రోజుకొక రకం ప్రసాదం పెట్టడానికి కారణం ఏంటంటే అమ్మవారికి రుచులు తెలియక కాదు, మనం పెడితేనే తిందామని కాదు, అమ్మవారి పేరు మీద ఆడపిల్లలు అందరు తినాలన్న ఆలోచన.